నమస్తే అండి, నేను రజాక్. టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారా? ఒక మంచి అప్డేట్ అనమాట. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ సంవత్సరం కొనుక్కోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ విపరీతంగా ధరలు అయితే పెరగబోతున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. సో కొత్త టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కొత్త సంవత్సరంలో కొనుగోలు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్. కొత్త టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారు ఏడాది చివరి లోపే కొనుగోలు చేసుకుంటే మంచిది. వచ్చే ఏడాది స్టార్టింగ్ నుంచి ఈ టీవీ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలు ఎందుకు పెరుగుతాయని డౌట్ మీకు రావచ్చు, ఇప్పుడు చెప్తాను. 2026 జనవరి నెల నుంచి టీవీ ధరలు 3 నుంచి 4% మేర పెరగబోతున్నాయి. మెమరీ చిప్ల ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గిపోవడంతో ఎల్ఈడి టీవీ రేట్లు పెంచడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయట. ముఖ్యంగా డాలర్తో రూపాయి విలువ $90 దాటిన విషయం తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇబ్బందులు పడ్డాయి. ఎల్ఈడి టీవీలు తయారీ కేవలం 30% పార్ట్లు మాత్రమే దేశంలో దొరుకుతాయి. అంటే 100% ఓవరాల్ టీవీ అనుకుంటే దాంట్లో 30% మాత్రమే పార్ట్లు మన దేశంలో దొరుకుతాయి. మిగిలిన 70% పార్ట్లు అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పడిపోవడంతో వీటి దిగుమతులు అనేవి భారీగా పడిపోయినాయి. విదేశాల నుంచి ఎక్కువగా ఓపెన్ సేల్ సెమీకండక్టర్ చిప్స్. సో మనం ఇటీవల కాలంలోనే సెమీకండక్టర్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కంపెనీస్ అయితే మన దేశంలో ఇప్పుడే స్టార్టప్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట, పెద్ద పెద్ద హబ్బులు లాంటివి. సో అవి వస్తే కన్నా కొంతమేర మనం బేసిక్గా ఈ ఏ అయితే ప్రొడక్ట్స్ ఉంటాయో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఏ అయితే ఉంటాయో, లేదంటే కనుక ఈ అసెంబ్లీ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం చైనా నుంచే తెచ్చుకోవాలి. మనం ఇక్కడ సొంతగా తయారు చేయలేమన్నమాట. మన దేశం దౌర్భాగ్యం అదే అనమాట, ఏది కూడా మనం సొంతగా తయారు చేసుకోలేము. మనది ఎప్పుడు కూడా సర్వీస్ బేస్డ్ కంట్రీ లాగా మారిపోయింది అనమాట. ఎప్పుడు సర్వీస్ బేస్డ్ కంట్రీలా ఉండకూడదు, మ్యానుఫ్యాక్చర్ బేస్డ్ కంట్రీలా ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర లేకపోవడం కారణంగానే ఈరోజు ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం చైనా దగ్గర తెచ్చుకుంటున్నాం. చైనా దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? చైనా దగ్గర 140 కోట్లు 150 కోట్ల దగ్గర ఉంటే మనం 150 కోట్ల దగ్గర ఉన్నాం. కానీ దాని జీడిపి ఎలా పెరుగుతుంది, మన జీడిపి ఎలా పత్రం అవుతుంది, మన పెరుగుతుంది. అలాగే మన వృద్ధి రేట్ ఎలా తగ్గిపోతా ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, మన రూపీ విలువ ఎందుకు పడిపోతుంది అర్థం చేసుకోండి. ఎల్ఈడి టీవీల తయారీకి కేవలం 30% పార్ట్లు మాత్రం మన దేశంలో దొరుకుతున్నాయి. మిగిలిన 70% పార్ట్ల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పడిపోవడంతో వీటి దిగుమతులు భారీగా మారినాయి. అది పరిస్థితి. విదేశాల నుంచి ఎక్కువగా ఓపెన్ సేల్ సెమీ కండక్టర్ చిప్స్, మదర్ బోర్డ్స్ వంటివి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత ఏర్పడింది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్ విడ్త్ ఉండేటటువంటి మెమరీ చిప్లు అవసరం. చిప్పుల తయారీ కంపెనీలు ఏఐ చిప్పులపైన దృష్టి పెట్టడంతో టీవీలకు సరఫరా పడిపోయింది. ఫలితంగా డిఆర్ఎంఎం, ఫ్లాష్ వంటి మెమరీ పార్ట్లు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది అన్నమాట పరిస్థితి. కాబట్టి ఏదైనా టీవీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ డిసెంబర్ ఎండ్ లోపల తీసుకోండి. న్యూ ఇయర్ నుంచి తీసుకుందాం అనుకుంటే కనుక ఆ రేట్లు అనేవి అమాంతం పెరగడానికి 3 నుంచి 4% పెరగడానికి అయితే అవకాశం అయితే ఉన్నట్లుగా వార్త యొక్క సారాంశం. కాబట్టి టీవీ తీసుకున్న వాళ్ళు చూసి